హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చి మనకి హాలీవుడ్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలో వాల్కనో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అది మన ఆ వాల్కనో ఇంటర్వ్యూస్కి మనం ఏ విధంగా అటెండ్ అవ్వాలి, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మన లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూకి ఎలాగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి క్లియర్ కట్గా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. డేట్ వచ్చి December 15th, టైము 10 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఉంటుంది. వెన్యూ వచ్చి ఇక్కడ చూడండి, హాలీవుడ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, 310 సెంక్లార్ స్కేర్ 2 నియర్ జలరామ్ టెంపుల్, పల్లి, అహ్మదాబాద్. ఈ అడ్రస్కి వెళ్తే మనకి ఈ 15వ తారీఖు నాడు, December 15వ తారీఖు నాడు 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, career.hollywoodlabs.com అని ఉంది. దీనికి మీరు వెళ్ళినట్టయితే దీనికి కూడా మీరు రెజ్యూమ్ పంపించినట్లయితే మనకి ఇంటర్వ్యూ అనేది డీటెయిల్గా చెప్తారు. తర్వాత వీళ్ళు ఈ కంపెనీలో మన పొజిషన్లో ఏమి ఇస్తారంటే R&D ఇస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, QC ఇస్తారు, క్వాలిటీ కంట్రోల్ ఇస్తారు, QA ఇస్తారు, క్వాలిటీ ఎస్యూరెన్స్ ఇస్తారు, ప్రొడక్షన్, తర్వాత రెగ్యులేటరీ అఫైర్స్ ఇస్తారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇస్తారు, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఉంటాయి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు. ఫైనాన్స్, అకౌంట్స్, ఈ 8 ఉన్నాయి, 8 పొజిషన్లు ఉన్నాయి, 8 ఈ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్స్లో మనకి మన క్వాలిఫికేషన్ బట్టి, మనకి ఎక్స్పీరియన్స్ బట్టి మనకి దేంట్లో ఉందో దానిలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్, మన క్వాలిఫికేషన్ ఏముండాలంటే రిక్వైర్డ్ 6 ఎక్స్పీరియన్స్ అంటే 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ B.Pharm, M.Pharm, MSc, BSc ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 8 జాబులలో QA, QC, QE, ప్రొడక్షన్, రెగ్యులేటరీ, ఈ 8 జాబులలోకి మనకి B.Pharm, M.Pharm, MSc, BSc ఈ క్వాలిఫికేషన్ అనేది వీటికి కలిగి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎనీ రిలివెంట్ సర్టిఫికేట్స్ ఆర్ అడ్వాన్స్డ్ డిగ్రీస్ స్పెసిఫిక్ టు ద రూల్స్. అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, రిలీవ్ లెటర్లు, ఆఫర్ లెటర్లు అని ఇవన్నీ ఉంటాయి కదా, ప్రీవియస్ ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వెళ్ళాలి. అలా లేనట్టయితే ఎక్స్పీరియన్స్ లేనట్టయితే ముందుగా మనం చదువుకున్న 2 years మనం చదువుకున్న ఏ డిగ్రీ అన్నా, PG అన్నా ఏదైనా ఉంటుంది కదా, అది ఆ సర్టిఫికెట్లు తీసుకొని కాపీ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చేసి ఉండాలి. 1 to 6 years. డాక్యుమెంట్స్ వచ్చి మనం దీనికి తీసుకెళ్లాల్సింది, ఈ వెళ్ళేటప్పుడు వాల్కనో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ అప్డేటెడ్గా ఉండేటట్టు చూసుకొని అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మనం రెండో తీసుకుని వెళ్ళచ్చు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మనకి ముందుగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, రిలీవింగ్ లెటర్, ఆఫర్ లెటర్లు అన్ని అటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ ముందు కంపెనీకి సంబంధించింది తీసుకొని వెళ్ళాలి. వాటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి మనకి గవర్నమెంట్కి సంబంధించింది ప్రూఫ్ ఒకటి ఉండాలి, అది తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ అండ్ ఫోటోగ్రాఫ్, ఎడ్యుకేషన్ మన సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా జిరాక్స్ కాపీ, ఫోటోగ్రాఫ్ కాపీ అంటే జిరాక్స్ కాపీ ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళాలి. ఈ విధంగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ హాలీవుడ్ ల్యాబొరేటరీస్ వాల్కనో ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అటెంప్ట్లో పార్టిసిపేట్ చేసి
ఇంటర్వ్యూలో ఫేస్ చేయగలరని కోరుతున్నాను. ఇలాగా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి జాబ్లు అనేవి అప్డేట్గా రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.